నల్లగా ఉంది స్క్రీన్ మీద నొక్కమంటే వీడియో ఆఫ్ చేస్తున్నాడు. అవి అట్లాంటి వాడు, అవి తెలియగలడు, బాగా తెలియగలడు. మనం నిద్రకైతే అసలు ఏ పని చేయలేము పిల్లలకి. మందులు ఇస్తున్నాను. పిల్లల్ని దూరం ఉండమంటున్నావు, పెద్ద రోగం ఏమైనా వచ్చేసిందా పిల్లకి అన్నారమ్మా బాబు నన్ను అందరూ, డాడీ అక్క. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారా? నువ్వే కదా. ఎదురు వస్తుంది కదా. అది నోస్ సక్కరట. నేను మెడికల్ షాప్లో అడిగా, ఈరోజు డాడీకి వస్తే అప్పుడు దాంతో ఇలా అందం ముక్కు చీముడు ఏదైనా ఉంటే వస్తుందో చూద్దాం. నాకు కొత్త టెడ్డీ అక్కడైతే ఇప్పుడు మేము ఆడలేదు. అందుకే డాడీకి ఏం చెప్పారు తెలుసా, ఈవినింగే నైట్లో ఇబ్బంది అయితే వచ్చి ఆ నిద్ర మబ్బులో చీకట్లో బాబుకి ముక్కు క్లీన్ చెయ్యి ఒకసారి అన్న. ముక్కులో చెప్పి లేదనుకుంటా సరే ముక్కు ఏం అర్థం కావట్లేదు, ఏమొచ్చింది రాలేదు. ఇప్పుడు ఇది ఇంకో పెద్ద టాస్క్, నిద్ర కళ్ళతో 7 డ్రాప్సే తీయాలి. ఇది ఇంకా పెద్ద టాస్క్. టాస్క్ టాస్క్ పిల్లలంటే టాస్క్. ఆ ఫోన్ ఎందుకో పిల్లల్ని ఎత్తి మీద నాకు నచ్చట్లా. వేరే దగ్గర పెడదామంటే ఎక్కడ పెట్టాలి? నిన్న ఎత్తి మీద పిల్లో ఉంది ఇవా అవినాష్. ఆ ఫోన్ కూడా ఇటీవా ఆ పిల్లవాడిని ఎత్తుకు పెడుతున్నాను. ఒక్క పని చెప్తే వెరీ గుడ్. నాకు ఖాళీ కనబడుతుంది, ఎవరు కనబడట్లేదు. వీడికి చూపించకూడదు. వీడికి చూపిస్తే ఏమవుతుందంటే వీడు మందులు వేసుకోకుండా అట్టే చూస్తాడు. కనబడుతున్నాడు కదా ఇది కొద్దిగా చాలు. ఎన్ని డ్రాప్స్ వేయాలి చెప్పు? 7 చెప్పు. 7 చెప్పు. నవ్వుతావే బాబులు. 7 అనాలి కదా. ఓ ఓ బెటలు, ఓ బాబులు. ఒరే నువ్వు అంత పైకి వెళ్ళిపోతే ఎలా నాన్న? One, 2, 3, 4, 5, 6, 7. 7 డ్రాప్స్ తీసా. నీకే చేతులు కడుక్కున్నావా బాబు? ఇలా కడుక్కోలేదా చేతులు? టాయిలెట్కి వెళ్ళొచ్చి పిల్లోడిని చూసుకుంటున్నావు. ఏదైనా మంచి చేయడు హెల్ప్ చేయడానికి లేకుండా కడుక్కోకుండా చేతులు. నువ్వు అంత దూరం వెళ్ళిపోతే ఎలాగనే గండి పిల్లి కిందిరా. బాబులి ఆగాలి తప్పు. అట్లా ఒక్క నిమిషం. ఏంటి మమ్మీ ఇట్లా పొద్దున్నే డ్రాప్స్ చెప్పినావి, చీకట్లో లేపి కానీ ఉలుకుద్దు మింగాలి. గుడ్ బాయ్ కదా, నీకు తగ్గిపోద్ది. దగ్గు జలుబు తగ్గిపోద్ది. ఓకే
ఏదిరా డ్రాప్స్ వచ్చింది. ఈ నా కాలు తీస్తే ప్రపంచం కనబడేలా ఉంది. అది తుమ్ములు దగ్గులు అన్నీ, తుమ్ములు దగ్గులు అన్నీ నీకేనా సార్? ఇప్పుడు వేసింది వచ్చేసి కోల్డ్. ఇక్కడ రావిచ్చం 7 డ్రాప్స్ అట. కోల్డ్ అయిపోయిందా? కోల్డ్ తగ్గిపోవాలి. ఓ బుష్ తగ్గిపోవాలి కోల్డ్. నెక్స్ట్ ఏం చేద్దాం? కాఫ్ వేద్దాం. కాఫ్ వేద్దామా? ఈ గ్లాస్లో అయినా మరి నేను ఫస్ట్ అది తర్వాత ఇది తర్వాత యాంటీబయాటిక్ వేస్తాను. ఇదైనా ఫస్ట్ అది అవినాష్ సార్ చెప్పారు కదా ఇది వేయాలట. అయితే మీ నాన్న కోరిక ప్రకారం నెక్స్ట్ యాంటీబయాటిక్. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ టు టేక్? ఆర్ యూ రెడీ టు టేక్? ఓకే, యు ఆర్ రెడీ టు టేక్. చాలు 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 చాలు, అంత పైకి వెళ్ళిపోద్ది. నువ్వు కెమెరా ఫ్రేమ్ దాటి వెళ్ళిపోతున్నావు, అది నువ్వే కనబడవు. అయ్యో, ఆ మందు 7 డ్రాప్స్ ఇంకా ఉండేదా? పెట్టేస్తాం మూత. ఇట్లా ఉంటుంది కాన్సన్ట్రేషన్. 1 2 3 4 5 6. సరే, కోల్డ్ వేసింది, మూతలోంచి మొత్తం రాలే మందు. నీ మాట నేను విన్నాను కదా, ఇది దీనికి అతుక్కుని ఉంటుంది. మళ్ళీ ఇది ఇప్పుడు దాంట్లో పెడితే ఈ మందు దాంట్లోకి వెళ్తుంది. బికాజ్ ఇది పాడైపోద్ది. ఆ 2 పాడవు. ఇప్పుడు మళ్ళీ ఇది కడిగి ఇవ్వాలి, నువ్వే కడిగి ఇవ్వాలి. ఈ మందు పాడైపోద్ది కదా తొందరగా. బొడ్డు కన్నయ్య అక్కడికి వెళ్ళిపోతున్నాడే పైకి. గండు పిల్లి చూస్తున్నావారా? ఇదే చూస్తున్నావారా నువ్వు? అమ్మ ఏం చేస్తుంది? ఓరే ఓరే ఓరే, ఏదో నేను బలవంతంగా నీకు వేస్తున్నట్టుంది మందులు. యూ లైక్ ఇట్ కదా? జ్వరం మందు కూడా ఇంకొక డ్రాప్ వదిలేసినట్టు మళ్ళీ వేయాలి. ఫుడ్ తిన్నట్టుందా ఇది? ఉగ్గు తిన్నట్టుందా అలా అంటున్నా? నిజంగా ఎంతమంది పేరెంట్స్ పిల్లలకు బాగపోతే రాత్రింబవళ్ళు ఇలాగ చూసుకుంటారు కదా. ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే నైట్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళందరి సిచ్యువేషన్ ఎట్లుంటుంది కదా. ఎందుకంటే ఇంకొక డ్రాప్. ఎందుకంటే నైట్ డ్యూటీ చేసే వాళ్ళందరికీ ఎట్లుంటుంది కదా. చూసేవాడు ఏం చేస్తున్నాడు, ఇటు తిరిగాడు చూసారా. ఓకే 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 ఓకే. నాన్న బాబు ఒక్కసారి కడిగిస్తా. ఈ మందు దీంట్లో కలిపి ఏమవుతుంది అంటే ఇది పాడైపోతుంది, బట్ ఇవి ఉంటాయి కదా.
నేను ఇంత కింద నుంచి లెగిసి మళ్ళీ కిందకు వచ్చేసరికి ఒక మనిషి వీడియో తీస్తున్నారంటే ఎంత అదృష్టం ఉండాలి కదా. నాకు ఆ అదృష్టం లేదు, బికాజ్ నన్ను ఎవరు వీడియో తీసేది లేదు. నేను చూపు పాలు కారిపోతున్నాయి, నాకు పాలన్నీ కారిపోతున్నాయి. ఇవి చూడు, ఇవి ఎట్లా పడుతున్నాడు చూడు. ఇది అవి వాడిని జరపలేదు, జరుపు పడుకోబెట్టారు. ఇది ఎక్కడుంది? ఇది ఇప్పుడు ఇచ్చావా రాయమని? ఆహా, ఎక్కడుందా అనుకుంటున్నాను నేను. కూర్చో బాబు, ఒక్క నిమిషం. నేను లెగాలి ఇప్పుడు, చేతులు కడుక్కోవాలి, మొత్తం జుట్టు ఉన్నాయి. నెక్స్ట్ ఇది 7 డ్రాప్స్. 1 2 3 పట్టుకున్నాను, మూత పెట్టింది వస్తుంది. ఓ నాన్న, ఓరమ్మ, ఓయమ్మ, చెడ్డిగాడు కాలేసేసాడు దిండు మీద. అయిపోయింది ఇంక బొజ్జులో. ఓకే, ఓంట్రా దా 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 బాబు. ఈ మందు అస్సలు చంటాలని ఉంటుంది కదా నాన్న, మొత్తం కింద మీద అయిపోతాడు పిల్లోడు. అంటే బాగా ఈ మందులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి నోట్లో. ఓ అంటానా, ఓ నాన్న, లేదమ్మా. అది పెట్టేసావు, దాంట్లో మందు ఉందిరా, డ్రాప్స్ లెక్క చేసి ఇచ్చావు. ఇంకేం చేస్తావు, లెక్క చేసి ఇచ్చావు కదా, అందుకే మూత పెట్టద్దు అని చెప్పాను నీకు. ఏమో 7 డ్రాప్స్ అవుతున్నాయో, తక్కువ అవుతున్నాయో, ఎక్కువ అవుతున్నాయో మరి ఇంకా నాకైతే తెలియదు. అయిపోయినాయా 3 డ్రాప్స్? ఓకే, ఆ ట్యాబ్లెట్ డ్రాప్స్ ఇప్పుడైనా వద్దా, తర్వాతైనా మిక్సర్ అయినా బాక్స్. మిక్స్ రాయాలంటే నేను మళ్ళీ ఒకసారి చేయగలుగుతాను. కాలు పక్కనట్టు కొన్ని వాటర్ ఇస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయావురా పైకి, అంత పైకి? బుడ్డిగా బిక్స్ రాస్తుందా? కిందికి కిందికి రా, కిందికి రా, కిందికి రా, కిందికి రా, కిందికి రా. మిల్క్ ఫుల్ డౌన్లు బయట ఉంటాయి. అది ఆడు తిన్నగింది కదా. అబ్బా, ఎక్స్ రాసి బాబుకి ఇంకా పడుకోబెట్టాలి.